హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ స్టూడియో మదనపల్లి. ఇంతకుముందు మనము బిస్మిల్లా ఫౌండేషన్ గురించి అయితే నేను ఒక వీడియో చేయడం జరిగింది. దానికి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ దాని గురించే ఒక వీడియో ఎందుకు చేస్తున్నానంటే, మనం చేసిన వీడియో చూసి కొంతమంది రియాక్ట్ అయ్యేసి వాళ్ళకి ఫోన్ చేసి కొన్ని ఫండ్స్ అయితే వేస్తున్నారు. అంటే చిన్న చిన్న అమౌంట్స్, మరి హ్యూజ్ అమౌంట్స్ కాదు. ఇక్కడ మ్యాటర్ వచ్చేసి చిన్న అమౌంట్ పెద్ద అమౌంట్ అని కాదు. ఇక్కడ ఏంటంటే మ్యాటర్ వచ్చేసి హ్యూమనిటీది అనమాట. ఇప్పుడు పేరులోనే ఉంది బిస్మిల్లా ఫౌండేషన్, అంటే ఇది ముస్లిమ్స్ కి సంబంధించింది అని చాలా మంది అనుకుంటున్నారు. కాదు, వీళ్ళు టెంపుల్స్ దగ్గర కానీ చర్చెస్ దగ్గర కానీ మసీద్ అందరికీ పంచుతారు. అంటే ఎవరికైతే ఫుడ్ నెసెసరీ ఉంటుందో వాళ్ళందరికీ అయితే పంచుతారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళకు ఫండ్ ఇస్తున్నారు. కొంతమంది ఫండ్స్ ఇచ్చారు మన ఛానల్ చూసి, మన వీడియోస్ చూసి. అందులో హిందూస్ కూడా కొంతమంది ఉన్నారు. ఇది మెయిన్ హైలైట్ అనమాట. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తుంటారంటే, మేము వాళ్ళకి ఎందుకు చేయాలా, వాళ్ళు ఏదో చేసుకుంటారే, వాళ్ళు చేసుకుంటారులే, మన వాళ్ళకి ఎందుకు చేస్తారు, మనం ఎందుకు ఇవ్వాలా అని అనుకుంటారు. బట్ అలా అనుకోకుండా కేవలం ఒక వీడియో చూసి మాత్రమే వాళ్ళు ఫోన్ చేసి నేను కొంచెం అమౌంట్ పంపిస్తున్నాను అని చెప్పేసి టక్ మనం పంపించేయడము. ఈవెన్ వాళ్ళు వచ్చి చూడకుండా, అదే వీళ్ళు నిజమా కాదా చూస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటని అబ్జర్వ్ చేయకుండానే వాళ్ళకు కొంచెం అమౌంట్ అనేది వాళ్ళకు ఇస్తున్నారు. ఇది చాలా మంచి విషయమే, గొప్ప విషయమే. ఈవెన్ ఇక్కడ ఏంటంటే ఆ కులం వాళ్ళు ఈ కులం వాళ్ళు, లేకపోతే ఆ మతం వాళ్ళు ఈ మతం వాళ్ళు అని కాకుండా కులమత భేదాలకి అతీతంగా వాళ్ళైతే డొనేషన్ అయితే చేస్తున్నారు. చాలా పెద్ద విషయం, ఇది చాలా గర్వపడాల్సిన విషయము. అట్ ది సేమ్ టైం నేనేమంటున్నానంటే, ఎవరైనా ఫండ్ చేయాలనుకున్న వాళ్ళు రండి. ఇందిరానగర్లో బిస్మిల్లా ఫౌండేషన్ ఎగ్జాక్ట్లీ మక్కా మసీద్ పోయే దారిలో ఉంది. ఒకసారి ఎవ్రీ ఫ్రైడే అక్కడ వెళ్ళి చూడండి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అని అబ్జర్వ్ చేయండి. ఈవెన్ వాళ్ళకి తెలిసి చేసినా తెలియకుండా మీరు అబ్జర్వ్ చేసినా ప్రాబ్లం అయితే ఏం లేదు. మీరు ఒకవేళ హెల్ప్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళు జెన్యూనా కాదా అని మీ మైండ్లో వచ్చినప్పుడు మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోండి. చెక్ చేసిన తర్వాతనే మీకు ఇవ్వాలనిపిస్తేనే ఇవ్వండి. సో ఇంకా ఈ సమ్మర్లో వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎప్పుడు కూడా ఈ బిర్యానీ కానీ లేకపోతే కుష్కా కానీ ఇలాంటివే కాకుండా వీళ్ళు సమ్మర్లో కర్డ్ రైసెస్ అయితే చేస్తున్నారు. దట్టు డ్రై ఫ్రూట్స్, హెవీగా డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసి కర్డ్ రైస్ చేసి పంపిస్తున్నారు. దానికి సంబంధించిన వీడియో అయితే నేను మీకు పోస్ట్ చేస్తాను, చూడండి. అట్ ది సేమ్ టైం ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ అయితే నేను చేస్తూ ఉంటాను. ఇంకా కుదిరితే ఈ బిస్మిల్లా ఫౌండేషన్ ఇంకొంచెం ముందరకు తీసుకెళ్ళడానికి ట్రై చేద్దాం. మీకు ఏదైనా సందేశం ఇవ్వాలనుకున్నా, లేకపోతే మీకు ఏమైనా సలహాలు ఉన్నా దీని గురించి కింద డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ అయితే ఇస్తాను, వాళ్ళని సంప్రదించండి. సో మీరు డొనేట్ చేయాలనుకున్నప్పుడు చేయండి. అట్ ద సేమ్ టైం మీరు వచ్చి చూడండి, ఇంకా మంచిది. చూస్తే ఇంకా మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది.
ఈ వీడియో ఇంతటితో అయితే ఏం చేస్తున్నాను. సో ఇంకొక మంచి వీడియోతో అయితే మీ ముందరికి వస్తాను. అప్పటి వరకు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.